హాయ్ ఫ్రెండ్స్, జెడ్ బజార్ యాప్లో మెంబర్షిప్ తీసుకోవడం ఎలా ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మీ ఫోన్లో ఉన్న జెడ్ బజార్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉంటాయి. 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఈ 3 డీటెయిల్స్, ఫస్ట్ 3 డీటెయిల్స్ మీకు ఆల్రెడీ ఫిల్ అయి ఉంటాయి. మీరు నెక్స్ట్ ఎంటర్ చేయాల్సినవి డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, నామినీ నేము, నామినీకి మీకున్న రిలేషన్ ఎంటర్ చేసిన తర్వాత కింద అప్డేట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. అప్డేట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ హియర్ టు వ్యూ అడ్రస్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ కింద ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. చేసి ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వండి. మీ నేము, మీ ఫోన్ నెంబర్, పిన్ కోడ్, స్టేటు, అడ్రస్సు, లోకాలిటీ ఆర్ టౌన్, సిటీ ఆర్ డిస్టిక్, ఇక్కడ డెలివరీ అడ్రస్సు. తర్వాత ఈ బాక్స్లో క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీ అడ్రస్ సేవ్ అవుతుంది. తర్వాత ఇక్కడ యాడ్ ఫండ్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ 1599 రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇక్కడ మీరు 1599 ఉంటుంది మెంబర్షిప్. మనకు 1599 సూపర్ ప్రైమ్ ప్రో మెంబర్షిప్ ఉంటుంది, లేదా 799 ప్రైమ్ ప్రో మెంబర్షిప్ ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటిది? దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఒకసారి ఆ వీడియో చూడండి. మీకు ఎక్కువ ఇన్కమ్ కావాలంటే 1599తో మెంబర్షిప్ తీసుకోండి. కొంచెం తక్కువ ఇన్కమ్ కావాలంటే 799తో మెంబర్షిప్ తీసుకోండి. చాలామంది ఎక్కువ ఇన్కమ్ కావాలని చూస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ 1599తో మెంబర్షిప్ తీసుకోండి. మీకు ఈ రెండింటి గురించి 799 తర్వాత 1599, 799 ప్రైమ్ ప్రో, 1599 సూపర్ ప్రైమ్ ప్రో, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటిది దాని గురించి నేను క్లారిటీగా ఒక వీడియో చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి. చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ 1599 ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఈ బాక్స్లో క్లిక్ చేసి కింద సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కింద పే మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ పే యూజింగ్ పేమెంట్ గేట్వే క్లిక్ చేయండి. ఇక్కడ స్కాన్ క్యూఆర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ షో క్యూఆర్ మీద క్లిక్ చేసుకోండి. ఈ క్యూఆర్ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఫోన్పే యాప్ ఓపెన్ చేయండి. ఫోన్పే యాప్లో ఇక్కడ మన కింద కెమెరా సింబల్ ఉంటుంది. కెమెరా సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది కెమెరా. అప్లోడ్ క్యూఆర్ మీద క్లిక్ చేయండి. మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ వస్తాయి. ఇక్కడ క్యూఆర్ కోడ్ మనం స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా, దాని మీద క్లిక్ చేయండి. చేసిన ఇక్కడ అమౌంట్ వస్తుంది. మనకు ₹3.54 ఎక్స్ట్రా కనిపిస్తుంది. ఇది పేమెంట్ గేట్వే ఛార్జ్, నో ప్రాబ్లం. ఇక్కడ కింద ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని కింద పే మీద క్లిక్ చేయండి. ఇక్కడ తర్వాత నెక్స్ట్ మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయండి. యూపీఐ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మీ అమౌంట్ బ్యాంక్ నుంచి కట్ అయ్యి మన జెడ్ బజార్ యాప్లో యాడ్ అవుతుంది. ఇక్కడ మీరు జెడ్ బజార్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఇంతకుముందు తీసుకున్న క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. బ్యాక్ రండి. బ్యాక్ మీద క్లిక్ చేసి వస్తే మీకు హోమ్ పేజ్ వస్తుంది. హోమ్ పేజీలో కింద బిజినెస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కింద యాక్టివేషన్ అండ్ అప్డేషన్ మీద క్లిక్ చేయండి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే కింద యాక్టివేషన్ అండ్ అప్డేషన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ 1599 మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీ యొక్క యూజర్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్, తర్వాత సెలెక్ట్ పేమెంట్ మెథడ్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 1599 మీద క్లిక్ చేయడం వల్ల ఇక్కడ నాకు గ్రీన్ కలర్ వచ్చింది ఈ బాక్స్లో. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ మీ యూజర్ నేమ్ వస్తుంది. ఇక్కడ ఫండ్ వాలెట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేస్తే మీ యొక్క 4 డిజిట్ పిన్ ఎంటర్ చేసి కింద బ్లూ కలర్లో రైట్ మార్క్ ఉంటుంది. రైట్ మార్క్ మీద క్లిక్ చేయగానే మీకు జెడ్ బజార్లో మెంబర్షిప్ వచ్చేస్తుంది. ఈ విధంగా మనం జెడ్ బజార్ యాప్లో మెంబర్షిప్ తీసుకోవచ్చు.